వెల్కమ్ టు టే న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన హరీష్ రావు. రైతులు అధైర్యపడొద్దని భరోసా. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం. ప్రజలు హస్తాన్ని నమ్మే పరిస్థితి లేదన్న ఎమ్మెల్యే వివేకానంద. తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ఏ. ఎంపీ ఎన్నికల్లో గులాబీ అభ్యర్థులను గెలిపించాలన్న నామా. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసిందేంటి? ఒక్క గుడికైనా నిధులు తెచ్చారా అని ప్రశ్నించిన వినోద్ కుమార్. కంటోన్మెంట్లో వెల్లువెత్తిన చేరికలు. పెద్ద ఎత్తున గులాబీ కండువా కప్పుకున్న మైనార్టీలు. మేడ్చల్లో క్యాసినో గుట్టురట్టు. నిర్వాహకుడి అరెస్ట్ చేసిన పోలీసులు. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నికాస్ అయిన ఉద్యమకారుడు బోయినపల్లి వినోద్ కుమార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ని గెలిపించాలని కోరుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో వినోద్ ఒకరని కేటీఆర్ గుర్తు చేశారు. 2004లో ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో 32 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వటంలో వినోద్ పాత్ర ముఖ్యమైనదని కేటీఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్లో 500 పైచిలుకు ప్రశ్నలు సంధించి దేశంలోనే అత్యధిక ప్రశ్నలు వేసిన ఎంపీల్లో 2వ స్థానంలో నిలిచారన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వినోద్ కుమార్ మన కరీంనగర్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మరోసారి మన ముందుకు వస్తున్నారని కేటీఆర్ అన్నారు. కొన్నేళ్లుగా కలగానే మిగిలిపోయిన ట్రిపుల్-ఐటీ కరీంనగర్కు రావాలంటే లోక్సభలో వినోద్ కుమార్ గొంతు వినిపించాలని కేటీఆర్ సూచించారు. మేము కొండగట్టు, వేములవాడ, యాదాద్రి, భద్రాచలం అభివృద్ధి చేశాం. ఎంపీగా 5 ఏళ్లు ఉండి నువ్వు ఒక్క గుడికైనా నిధులు తెచ్చావా అని బండి సంజయ్ని ప్రశ్నించారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి కొత్తపల్లిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు వినోద్ కుమార్. కరీంనగర్కి కనీసం ఒక్క నవోదయ పాఠశాల కూడా తేలేదని అసమర్థత ఎంపీ బండి సంజయ్ అని వినోద్ కుమార్ మండిపడ్డారు. జిల్లాలకు రావాలి. నేను అప్పుడు 5 ఏళ్ల కింద ఆరాటంతో లొల్లిపెట్టిన మా తల్లుల కడుపులో పిల్లలు పుట్టినోళ్ళు, ముఖ్యంగా ఇలాంటి పల్లెటూళ్ళలో పుట్టినోళ్ళు మా నవోదయ విద్యాలయాలు చదువుకోవాలనే ఆశ ఉంటుంది. 23 పాఠశాలలు రావాలి. 10 ఏళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి అయి ఒక్కటి ఇవ్వలేదు మనకి. ఏం చేసిండి బండి సంజయ్? అడగాలండి. మీరు ఊళ్ళోకి వస్తే ఒక్క నవోదయ విద్యాలయం గురించి ఎందుకు మాట్లాడలేదు, నీకెందుకు ఓటేయాలి అని అడగాలి. గుడి గురించి మాట్లాడతాడు. పోను గుడి అని తెచ్చిండా? నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి 4 సార్లు వినాం. ఇలా కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం 50 కోట్లతోని ఇలా కడుతున్నాం. మీరు చూసిన అప్పుడు పూజా కార్యక్రమాలు 50 కోట్లతో కడుతున్నాం. శ్రీకృష్ణ టెంపుల్ కడుతున్నాం. ఈడ ఇంకా అంతేందుకు రామ భక్తుడు హనుమంతుడు కదా. 333 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి అడిగి ఉంటే అది చాలా కష్టం ఇప్పించడం. అది కొండగట్టు దేవాలయానికి ఇప్పించిన 3 ఏళ్ళు తిరిగిన దానికోసం. బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడినాను కొండగట్టు దేవాలయం గురించి అని? నువ్వు 5 ఏళ్ళు ఎంపీ కదా, 5 రూపాయలైన గుళ్ళ కోసం ప్రయత్నం చేస్తావా నువ్వు? నీకు ఏం హక్కు ఉన్నది? ఏం హక్కు ఉన్నదని అడుగుతున్నా. ఇలా మేము చేస్తాం. కరీంనగర్కి టీటీడీ దేవస్థానం చేసినాం, కొండగట్టుకు అభివృద్ధి కావాలని చేసినాం, గా యాదగిరి గుట్ట కట్టినాం, గా వేములవాడ దేవస్థానం 33 ఎకరాల చెరువు భూమి దేవాలయానికి ఇచ్చినాం. బ్రహ్మాండంగా కట్టాలనుకున్నాం. అది గిరి మేము చేస్తాం. నువ్వు ఏమైనా చేస్తావు గుడి కోసం? నా గుడిదే లేదు, నా బడిదే లేదు. బండి సంజయ్ ఎందుకు ఓటేయాలి మనం? అంటే ఒక ఎంపీ అంటోడు జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్లకే రాలేదు. కరీంనగర్ జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, జగిత్యాల జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, హన్మకొండ జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, సిద్దిపేట జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు. ఒక్కసారైనా పోయిండా జిల్లా పరిషత్ చైర్మన్? మొన్న వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పారు ఒక్క 5 ఏళ్ళలో ఒక్కసారి రాలేదని. ఆయనకి ఎందుకు ఓటేయాలి? ఎంపీ ఇష్టం ఉండి మోడీ ప్రధానమంత్రి కావాలంటే నువ్వు మొన్న ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేసినావు? అంటే ఈ పదవి వస్తే మళ్ళీ ఇక్కడ ఆట, ఇది ఓడిపోతే మళ్ళీ అక్కడ ఆటనా? అంటే నీ కోసం పుట్టిందా ఈ ఎంపీ పదవి? 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రేవంత్ సర్కార్ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే దేవుళ్లను వాడుకొని మరోసారి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మతం పేరుతో ఓట్లు అడగటంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు రాబోయే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు ఎంపీ వద్దిరాజు.
కారేపల్లి మండలంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేలా పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక ఉండేలా నామా నాగేశ్వరరావును గెలిపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కోరారు. బ్రహ్మాండ సంక్షేమ పథకాలు కూడా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు కూడా మనం బ్రహ్మాండంగా పెట్టుకున్నాం. అయినా కూడా 10 సంవత్సరాలు అన్ని చూసినాక కూడా మరి ఇవాళ ప్రజలు ఒక విధంగా చెప్పాలంటే ప్రజలు మోసపోయారా, ప్రజల్ని మోసం పెట్టారా? మోసంలో ఎవరనేది కానీ మోసం మట్టికి జరిగింది. అంత మాట ఎందుకు అంటున్నారంటే ఎక్కడికి పోయినా వాళ్ళు ప్రజలే అంటున్నారు, అయ్యా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలతోని మేము మోసపోయినామని చెప్పేసి ఇవాళ ప్రజలే అంటున్నారంటే దానికి కారణం ఈ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు. మహిళా సోదరులకి మరి ఎంత వచ్చినాయో వాళ్ళే చెప్పాలా. అదేవిధంగా అదే విధంగా చూసినట్టయితే ఇవాళ మనం 2000 పెంచిందంటే ఇది డబల్ చేస్తా 4000 ఇస్తానండి. ఇక పిచ్చందారులు కూడా అనుకున్నారు ఇంకేముంది వచ్చేసింది నాకు 4000 అనుకున్నాయి. ఆ 4000 ఒకటి, ఈ యొక్క 1500 ఇదొక 500 ఒకటి, 5000 ఒకటి, ఇంకా పోతే అటుపక్క 2000 ఒకటి. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చొని లెక్కలు వేసుకున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నా ఇంటికి ఇంత డబ్బు వస్తుంది నెలకని చెప్పి. అంతేకాకుండా ఏం చెప్పారు వీళ్ళు, ఇదే కాంగ్రెస్ మేనిఫెస్టో బుక్ నేను తీసుకొని మాట్లాడుతున్నా. ఇందులో ఏం చేశారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేస్తాం, అందులో 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అమలు చేస్తాం. అంటే ఈ విధంగా మన ప్రభుత్వం ఏర్పడింది, 4 నెలలు అయిపోయింది, 120 రోజులు అయిపోయింది. ఇప్పుడు మరి డిసెంబర్ 9వ తారీఖునే వెంటనే ఎన్ని వస్తాయని చెప్పే వెంటనే అయితే ఇప్పుడు 4 నెలలు అయిపోయాయి. 4 నెలలు అయిపోయి ఇందులో ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా ప్రజల అకౌంట్ లో డబ్బులు పడేటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేరలే. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం, అధికార పక్షం ఇచ్చిన హామీలని ప్రజలకు చేయకపోతే, ప్రజలకు నెరవేర్చకపోతే ప్రజల తరఫు నుండి ప్రజలకు బలంగా దాన్ని నిలిపించి బలంగా అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు మేలు జరిగే ఒక బృహత్తర కార్యక్రమం ప్రతిపక్షం చేస్తారు. ఇవాళ బీజేపీ మోడీ గారు తమిళనాడుకి నీళ్లు ఇవ్వడం కోసం ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ కట్టి నీళ్లను నిలబెట్టి గోదావరి నీళ్లు తమిళనాడుకి తీసుకుపోతా అంటారు. ఒకవేళ అదే జరిగితే మన గోదావరిలో మనకున్న మిగులు జలాల మీద ఉన్న వాటా ఏదైతే ఉన్నదో అందులో తమిళనాడుకి తీసుకపోయి ఇస్తా ఉంటే తీవ్రంగా నష్టపోయేది మనమే. కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగే శక్తి బీజేపీకి ఉంటుందా? మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి ఉండదు. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుని ప్రకటించిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. కానీ తెలంగాణ కోసం బలంగా పోరాడింది ఎవరే అంటే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. ఎంత బ్రహ్మాండంగా ఉండే మన 10 ఏళ్ల పాలన. కేసీఆర్ గారు ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండంగా ఎక్కడ పోతా అంటే పంటలు, రోడ్ల పడి ధాన్యాలు, నీళ్లు, చెరువులు అయితే ఎక్కడ కూడా ఒక్క చుక్క. ఈ జూన్లో కూడా మత్తడి పోసేది, మేలో కూడా మత్తడి పోసేది, ఎండాకాలంలో కూడా మత్తడి పోసేది. నీళ్ళు చూసిన వాళ్ళం. ఇప్పుడు భూగర్భ జలాలు పోయినాయి, కిందికి అడగండిపోతున్నాయి, చెరువులలో నీళ్ళు లేవు. పాలేరు రిజర్వాయర్ లాంటి ప్లేసులనే నీళ్ళు లేకపోతే అన్న మొట్టమొదటి ప్రచారమే పాలేరు రిజర్వాయర్ మిడిల్ ప్రాజెక్టులకు పోయి నీళ్లు లేవని చూపించడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సమర్థవంతమైన నాయకులు ఉంటే రైతులకు ఏం కావాలో తెలుసుకొని అవన్నీ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర విభజన కాకముందు మొత్తం రాష్ట్రం అంతా కొడితే మన తెలంగాణ జిల్లాలలో దాదాపు ఒక 28 నుంచి 30 లక్షల టన్నులు ఉండేది ధాన్యం పంట. కానీ 10 ఏళ్లలో సాధించింది ఏం తెలుసా? 10 టైమ్స్ ఎక్కువ, 10 సార్లు ఎక్కువ. అంటే 3 కోట్ల టన్నుల ధాన్యం పండించే పరిస్థితికి రైతులను తీసుకొచ్చారు. నీళ్ళ వసతి కల్పించారు, ఇవన్నీ కూడా చేశారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనను ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మరోసారి ఎలాంటి తప్పు చేయకుండా కారు గుర్తుకు ఓటేస్తామని ప్రజలు అంటున్నారని రాగిడి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేశామని, ఆ విధంగానే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో గెలిచి గులాబీ జెండా ఎగరేస్తామని రాగిడి ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అబద్ధపు మాటలు ప్రచారం చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా అని ప్రశ్నించారు. వీకెండ్ లాగా వచ్చే వివేక్, వినోదులు ప్రజలకు ఎలాంటి సేవలు చేయరని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కొప్పుల ఈశ్వర్. ప్రభుత్వం మారినా మాకేదో ప్రయోజనం జరుగుతుంది. ఆ ప్రయోజనం జరుగుతుందని ఆశించినటువంటి ప్రజలను వంచి మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు 4 నెలలు తిరగక ముందు వ్యవసాయ రంగం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది. 1,00,000 ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు పెట్టిన ఫ్రీ బస్ వల్ల 48 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను సింగరేణి మాజీ కార్మికుడు, 26 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసినటువంటి వారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి ఒక సింగరేణి కుటుంబం మాది. మా తండ్రి దగ్గర నుంచి మేమంతా కూడా సింగరేణి కార్మికులు. మొదటిసారిగా ఒక కార్మికునిగా పనిచేసినటువంటి వ్యక్తికి పార్లమెంట్ లో పోటీ చేసే అవకాశం కూడా రావడం మనకు నిజంగా కూడా ఒక గొప్పతనం. ఎందుకంటే కేసీఆర్ గారిని ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. మీ సొంత దాగిరిలాగా ఇక్కడ చేస్తున్నారు కదా, ఎంతవరకు సమంజసం? ఒకసారి వివేక్ ఆలోచించమని కోరుతున్నాను, వినోద్ గారిని ఆలోచించమని కోరుతున్నా. మీరు చేసింది కరెక్టేనా? బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో 3 ఎంపీ స్థానాలు ఎస్సీలకు కేటాయిస్తే 2 మాదిగలకు కేటాయించి ఒక్కరి మాల వర్గానికి ఇచ్చారు. మీరు 3 ఒక్కటి కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం? మీరే తీసుకోవడం ఎంతవరకు న్యాయం? డబ్బున్నదంటే ఏమైనా చేయగలుగుతారా? దివంగత నేత సాయన్న బిడ్డగా వస్తున్న తనను ఆశీర్వదించాలని కోరుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 150వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ తోనే ప్రజలందరికీ మేలు జరుగుతుందని నివేదిత అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని విమర్శించారు. తనను ఎమ్మెల్యేగా దీవిస్తే ప్రజలందరికీ నిరంతర సేవ చేస్తూ సాయన్న పేరు నిలబెడతానని నివేదిత అన్నారు. అండి మా పర్యటన ఈరోజు మేము పొద్దున 150 డివిజన్ చాపల్బాయి సెకండ్ బజార్కి కవర్ చేశాము. నెక్స్ట్ ఇంకా శివాజీ నగర్ కూడా ఉంది. మేము ఈరోజు మా పర్యటనలో మేము చూసాము, అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. కారు గుర్తుకే ఓటేస్తాను అనేసి చెప్తున్నారు. కేసీఆర్ గారు వచ్చుండుంటే ఇంకా బాగుండు అనేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. వీళ్ళందరూ ఆల్రెడీ లాస్య గారు ఎలక్షన్స్ అప్పుడు బాగా కష్టపడేసి మాకు గెలిపించిన వాళ్ళే. మళ్ళీ కూడా వాళ్ళు నన్ను గెలిపించడానికి ముందుకు వచ్చారు. మా ఎంపీ అభ్యర్థి వాళ్ళ డాటర్ మోనికా గారు కూడా మాతో ఉన్నారు పొద్దున్న నుండి పర్యటన కోసం అనేసి. అందరు కూడా పాజిటివ్గా మా కారు గుర్తుకే వేస్తా అనేసి చెప్తున్నారు. ఎలా అయితే మీరు నాన్నగారితో ఇన్ని ఇయర్స్ ప్రజలందరూ ఉండేసి కష్టపడి మాకు 5 టర్మ్స్ నన్ను గెలిపించారు. తర్వాత చెల్లె వచ్చాక చెల్లెని కూడా గెలిపించాను. అలానే నాకు కూడా ఆశీర్వదించాలనేసి కోరుతూ నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇవాళ నివేదిత గారితో 150 డివిజన్లో పాదయాత్ర నిర్వహించడం ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. గతంలో సాయన్న గారి ఆధ్వర్యంలో కూడా ఎన్నో డెవలప్మెంట్స్ మనం చేసినాం. ప్రతి దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, రోడ్లు కానీ, తర్వాత బస్సు దవాఖానా, ఎన్నో కార్యక్రమాలు మనం సాయన్నతోటి నిర్వహించుకున్నాం. దాంతోపాటు సంక్షేమ పథకాలను అందించిండ్రు. దాంతోపాటు మనకి మొన్న లాస్ట్ టైం బీసీ లోన్ కానీ, దళిత బంధు కానీ ఇలా అన్నీ కూడా సాయన్నతోటి అందించిండ్రు. కాబట్టి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. నివేదిత సాయన్న కూతురు నివేదిత అంటే ఆమెకే వేసి మేము ఓట్లు గెలిపిస్తామని అంటున్నారు. ఏదైనా కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే 10 ఏళ్ళు మంచిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొనసాగింది. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అవుతుంది, కానీ ఎక్కడేసిన గొంగడ అక్కడే. గతంలో శాంక్షన్ అయిన పనులు కూడా ఇంతవరకు స్టార్ట్ కాలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏది అమలు పరచలేదు. అందుకోసం ప్రజలు అందరూ కూడా టీఆర్ఎస్కే ఓటు వేస్తామని మంచి స్పందన ఇస్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి చూసి ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేయాలన్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 2వ వార్డుకు చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మర్రి రాజశేఖర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాయన్న బిడ్డ నివేదితను మన బిడ్డ అనుకొని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు మర్రి రాజశేఖర్ రెడ్డి. మార్కెట్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ గారి వీరందరి నేతృత్వంలో పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు, రాజకీయంగా యాక్టివ్గా ఉండేటువంటి చాలామంది సేవాభావంలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలామంది అలా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కంటోన్మెంట్లో గత
30 సంవత్సరాలుగా సాయన్న గారు చేసినటువంటి సేవలన్నింటినీ కూడా స్మరించుకుంటూ వారి యొక్క కూతురైనటువంటి నివేద గారికే మేము మద్దతు తెలుపుతాం. సాయన్న గారు మాకు చేసినటువంటి యొక్క సేవకి వారు రుణం తీసుకుంటామనే పద్ధతిలో వారందరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరూ కూడా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా అనేక డివిజన్ల నుంచి స్థానికంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క నేతృత్వంలో కూడా చాలామంది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. నేను నిన్న చూశాను, ఇక్కడ స్థానికంగా అక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి, కొంతమంది పోతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఒకళ్ళు పోతే ఇద్దరు లీడర్లు అక్కడక్కడ పోతుండేమో, కానీ ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వెంబడున్నారు. సాయన నాయకత్వాన్ని వారు గుర్తుపెట్టుకున్నారు, ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి ఆయన కూతుర్ని కూడా మేము ఆదరిస్తాం అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ జరుగుతున్నటువంటి పాదయాత్రలు జరుగుతున్న సందర్భంలో కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు అటువంటి యాక్టివిస్టులు అందరూ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. కాబట్టి కొంతమంది ఏదో పోతున్నారని ప్రచారం చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు, కానీ ప్రజలు మా వెంబడి ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కళ్ళు పోతే 10 మంది మా వెంబడి జాయిన్ అవుతా ఉన్నారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులు వాళ్ళ ప్రోత్సాహంతో ఇలా పెద్ద ఎత్తున చాలామంది ముస్లిం సోదరీమణులు, అదేవిధంగా సోదరులు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాయినింగ్కి మొగ్గు చూపుతూ ఇక్కడికి వచ్చినంత సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది టిఎన్ శ్రీనన్న, మరి మా ప్రెసిడెంట్ 2వ వార్డు ప్రెసిడెంట్ కుమార్ సారథ్యంలో ఇవాళ ఈ జాయినింగ్స్ జరిగినాయి. అజుభాయ్, వాహాబ్, వీళ్ళందరూ, దేవులపల్లి శ్రీనన్న, వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాయిన్ అయినందుకు సంతోషంగా ఉంది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సాయన్న పేరు చెప్తే చాలు ప్రజలు బయటికి వచ్చి మాకు అంటే ప్రత్యేకంగా వారి కూతురుకి నీరాజనం పలుకుతున్నారు. ప్రత్యేకంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇలా ప్రతి ఇంటింటికి గడప గడపకు ప్రచారం పెద్ద ఎత్తున ప్రజలే ముందుకు వచ్చి చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకంటే సాయన్న ఎక్కడికి వెళ్ళినా గత 30 సంవత్సరాల్లో ఏ గల్లీకి వెళ్ళినా ఆయన చేసిన అభివృద్ధి, ఆయన ఆప్యాయంగా పలకరించే తీరు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ వాళ్ళ బిడ్డ మా బిడ్డ అని చెప్పి మేము తప్పకుండా గెలిపించుకుంటాం. ఆ కుటుంబంకి ప్రజలకే చేసిండు, కానీ ఆయన కుటుంబానికి ఏం చేసుకోలేని ఘనత కూడా సాయన్నది. కాబట్టి తప్పకుండా మేము వాళ్ళ బిడ్డను గెలిపించుకుంటామని తెలియజేస్తున్నందుకు నిజంగా మాకైతే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా భారీ మెజారిటీతో ఈ యొక్క అసెంబ్లీ సీటుని చేజెక్కించుకుంటామనేసి మీ అందరికీ తెలియజేసుకుంటాం. తెలంగాణ ప్రజలను వంచిన కాంగ్రెస్, బీజేపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కడియం శ్రీహరి కూతురు కావ్య ఇప్పటికీ 3వ స్థానంలోనే ఉన్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రేపటి నామినేషన్ కార్యక్రమానికి వరంగల్ ప్రజలు పెద్ద మొత్తం తరలి రావాలని డాక్టర్ సుధీర్ విజ్ఞప్తి చేశారు. ఉద్యమ స్ఫూర్తితో బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. రేపు 11 గంటలకు నామినేషన్ వేయబోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి యొక్క అభ్యర్థుల పరిస్థితి కనుక చూస్తే మీ అందరికి తెలిసినటువంటిది ఏంటంటే 3 కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ మోసం చేసిన కాంగ్రెస్, అదేవిధంగా దోకా చేసినటువంటి బీజేపీ, ఈ రెండు కూడా ఈ పార్టీలకు వెళ్ళి బయటకు పోయి చేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కానీ ఆయా పార్టీలకు, రాజకీయ పార్టీలకు అభ్యర్థులు కరువైననే దానికి ఇది సుస్పష్టంగా కనపడతా ఉన్నది. కాబట్టి ఆ అభ్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కడియం కావ్య ఎవరైతే ఉన్నారో, కడియం శ్రీహరి గారి కూతురు, ఆమెనేమో లోపటి ఉంటుంది, చిలుక పలుకులు పలుకుతుంది, వెనుక మాత్రం కడియం శ్రీహరి గారు ఉంటారు. వారు ఈ పార్టీకి ద్రోహం చేసిపోయిన సంగతి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు, భారతదేశంలో తెలుసు. రాజకీయ వ్యవస్థ లోపల అటువంటి వ్యక్తులు ఉండకూడదు అనేటువంటిది ప్రజలు కూడా, వరంగల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఆరూరు రమేష్ గారు ఇవాళ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, వరంగల్ ప్రజలకు స్పష్టంగా తెలుసు. వర్ధన్నపేట నియోజకవర్గం చుట్టూ భూములన్నీ ఆయనే. ఇక పార్లమెంట్కి నిలబడితే ఇక పార్లమెంట్ చుట్టూ భూములు కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది ప్రజలలోనే. కాబట్టి ఆ బీజేపీ సోదరులు కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నారు. మాకు ఓటేస్తే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీకి ఓటేస్తే బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి ఏం చేసేది లేదు. కాబట్టి తప్పకుండా ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. అత్యధిక మేయాటితో గెలవబోతారు. చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని వరంగల్ ప్రజలు చేయబోతున్నారని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. రేపు ఉదయం 11 గంటలకు వారి నామినేషన్ కార్యక్రమం ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి వేయడం,
అదేవిధంగా 23వ తారీఖు నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కార్యక్రమాన్ని కూడా పెద్దలు వినయ్ భాస్కర్ గారు వివరించడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చిన అనేక మార్పుల్ని దయచేసి తెలంగాణ సమాజం అంతా గమనిస్తూనే ఉంది, అనుభవిస్తూనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి, 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వమే గొప్పగా ఉంటే ఆ రోజు ప్రభుత్వ కాలంలో ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి అనేది దయచేసి ఆలోచించండి. ఒక మాట చెప్తున్నాను, ఎప్పుడు మేము మాట్లాడినా జై తెలంగాణ అనేది మా నినాదంగా ఉంటుంది. తెలంగాణ బిడ్డలందరూ జై తెలంగాణ అని నినదిస్తేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప వేరే కారణం కాదు. ప్రతి ఇల్లు తెలంగాణ జెండా కట్టుకుంటేనే ఇవాళ తెలంగాణ సాకారమైంది. అనేక త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వారి మంత్రివర్గ సహచరులు కానీ ఏ ఒక్క రోజున జై తెలంగాణ అన్నారా? గ్యారంటీలన్నీ విన్నప్పుడల్లా 6 గ్యారంటీలు, 5 గ్యారంటీలు విన్నప్పుడల్లా మాకు 6 సూత్రాల ప్రణాళిక యాదికి వస్తుంది. ఈ 69, 70 ఉద్యమాల కాలంలో అప్పుడు కూడా 6 సూత్రాల ప్రణాళిక తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 పాయింట్ ఫార్ములా. 6 పాయింట్ ఫార్ములాలో మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు కూడా మోసం చేసినారు. మళ్ళొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆనాటి ఉద్యమాల ఫలితమే తెలుగుదేశం ప్రభుత్వం 610 జీవోని జారీ చేసింది. ఆ 610 జీవో మీద జరిగిన ఉద్యమాల ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి దారి తీసిందనే మాట కూడా తెలంగాణ బిడ్డలు ఎవరు మర్చిపోవద్దు. దయచేసి మీకు అందరికీ మేము కోరుకునేది ఏంటంటే, తెలంగాణ వచ్చినాక కరెంటు విషయంలో కానీ, వ్యవసాయ రంగం విషయంలో కానీ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించినాం. మాతా శిశు మరణాలలో నేషనల్గా ఉన్న యావరేజ్ కంటే అత్యంత తక్కువ స్థాయిలో మన దగ్గర బిడ్డల మరణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకున్నాయి? మనం కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ అమలు చేసినాం. అంగన్వాడీలలో పోషకాహారాన్ని మన డబ్బులు పెట్టి ఇప్పించినాం. అంగన్వాడీలకు జీతాలు పెంచినాం. చిన్న చిన్న కార్యక్రమాలే కావచ్చు మేము చేసినాయి, కానీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచి ఇలా పుట్టుతున్న బిడ్డలు దేశ యావరేజ్ కంటే ఎక్కువగా 72 సంవత్సరాల జీవన ప్రమాణాలు ఉండే విధంగా తెలంగాణ బిడ్డలు ఇలా పుడుతున్నారు. ఒక్కొక్క చిన్న అంశాన్ని తీసుకుంటే కూడా మేము గంటల కొద్దీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం సాధించినామని మేము చెప్పగలుగుతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పగలగాలి, మేము 4 నెలల 3 నెలల నీ టైం ఏంది ఏంటి నువ్వే పెట్టుకుంటున్నావు టైంలు. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం నాడు చేస్తామని నిన్ను ఎవడు అడిగిండు? ఎవడు చెప్పిండు? అది నువ్వే చెప్పుకున్నావు, నువ్వే చేసినావు. తర్వాత 100 రోజులని నువ్వే చెప్పినావు. ఇలా 15 ఆగస్టు చెప్తున్నావు. 15 ఆగస్టు పోతుంది, మళ్ళీ 26 జనవరి వస్తుంది. మరి ఇట్లా డేట్లు పెంచడం, డేట్లు చేయడం అనేది మీకే సాధ్యమైంది తప్ప ప్రజల్ని వంచడం అనేది కాంగ్రెస్ పార్టీ నైజం. ఆ నైజం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక బీజేపీ పార్టీ గురించి మనకు కొత్తగా చెప్పాల్సింది, మన విభజన హామీలని తుంగలో దొక్కిన పార్టీ, డోర్లు క్లోజ్ చేసి బిల్లులు పాస్ చేసిండ్రు, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిళ్ళు అనే ఒక దుర్మార్గమైన తెలంగాణ మీద కామెంట్ చేసిన వ్యక్తులకు ఇలా తెలంగాణ ఓట్లకే హక్కుందా అనేది దయచేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.